ఏమండి, పాస్పోర్ట్ పోయింది, వీసా దొరకలేదు, ఇది తప్ప ఇంకేం మాట్లాడరా? అలాగని ఏం లేదు, ఏం మాట్లాడాలో తెలియడం లేదు సార్. అయ్యో సార్ గిరేం అనొద్దు, జస్ట్ కాల్ మీ కళ్యాణ్. జ్యోతిక పిక్చర్ అందంగా ఉంది కదా? యా. అందంగా ఉన్న అమ్మాయిలకి కొంచెం పొగరు ఎక్కువ అంటారు, దాని గురించి మీరేమంటారు? వెల్, అది ఎందుకు అడిగానంటే మీరు అందమైన అమ్మాయే కదా, అందుకే. నేనే అంత అందంగా లేను. మీ గురించి మీకు సరిగ్గా తెలియదండి. మన ఊరు అబ్బాయిలకి తెల్ల తెల్లగా ఉన్న అమ్మాయిలంటే అస్సలు నచ్చదు. మీలా బ్రౌన్ గా ఉంటారు చూసారా, అలాంటి అమ్మాయిలంటేనే బాగా ఇష్టపడతారు. మీది కేరళనా? ఎందుకు అలా అడిగారు? అది మీ కర్లీ హెయిర్, బిగ్ ఐస్, మీరు మాట్లాడే స్టైల్, బాగా అందంగా ఉన్నారని చెప్పలేను, బట్ సంథింగ్ అట్రాక్టివ్. అమ్మ కేరళ, నాన్న బెంగళూరు. నేను పెరిగింది చదివిందంతా బెంగళూరులోనే. నేను బోర్న్ అండ్ బాటప్ ఇన్ చెన్నై అండి. మా నాన్న ఇక్కడ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఫ్యూచర్ లో అమెరికాకి వెళ్ళి సెటిల్ అవ్వాలన్నదే నాకున్న ఎయిమ్. అందుకే ఇప్పుడు నేను టోటల్ గా రెడీ అవుతున్నాను. ఏవండి, మీ బావగారు నా పాస్పోర్ట్ కనబడతారు కదా? ఆయన సంగతి వదిలేండి. బెంగళూరు అమ్మాయిలు చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారని విన్నాను, మీరు అంతేనా? లేదు, నేను కొంచెం రిజర్వ్ టైప్. అనుకున్నా, చూసినప్పుడే అనుకున్నా. మామూలుగా ఎక్కువగా మాట్లాడే అమ్మాయిలు అబ్బాయిలు వెనక తిప్పించుకుంటారని పుస్తకాలే చదివాను. అందులో తప్పుగా రాశారనుకుంటా. మాట్లాడండి, పర్లేదు. యా, చెప్పు. ప్రాబ్లం సాల్వ్ అయిందా? ఇప్పుడే స్టార్ట్ అయింది, నేనే కాల్ చేస్తా. మీ ఫోన్ నెంబర్ ఏమన్నారు? 984112. నేను ఇంకా చెప్పలేదే. ఇప్పుడు చెప్పండి. అదేనండి, ఫ్యూచర్ లో మీ పాస్పోర్ట్ కనిపెట్టడానికి ఒక కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుందని. 9840682993. అది నా నెంబరే, సేవ్ చేసుకోండి. ఓకే, మరి నేను రేపు ఉదయం 8:30కి రెడీగా ఉండండి. ఈసా రోడ్కి వెళ్తున్నాం. దేనికి? ప్రకాష్ రాజ్ పాస్పోర్ట్ ఆఫీసర్. ఆయన వెళ్ళి మనం మీట్ అయ్యి ఆ తర్వాత స్టెప్ బై స్టెప్. సారీ, అదే పని ముగిద్దాం అంటున్నానండి. ఓకే. ఇదే ఆ పాస్పోర్ట్ ఆఫీసర్ ప్రకాష్ రాజ్ ఇల్లు అనుకుంటాను, కానీ గేట్ లాక్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. సరే. ఎవరబ్బా? వీడా? ఏంట్రా? సార్ నమస్కారం సార్. ఏంటి సార్, ఎలా ఉన్నారు సార్? రే, ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తుంటే చేతికి మెహందీ వేయిస్తున్నావు, లేదంటే నోటికి బ్రాందీ పోయిస్తున్నావు, నన్ను బలి పశువులా పోషిస్తున్నావు. చెప్పేది సరిగ్గా అవును. ఇవాళకి నువ్వే పాస్పోర్ట్ ఆఫీసర్ ప్రకాష్ రాజు. ఇవాళ నీతోనే ఫుల్ డ్రామా. ఇరికించావుగా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను, మధ్యలో అమ్మాయి చేత కూడా మాట్లాడిస్తూ ఉంటాను, అందుకని నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే మచ్చా. బాగా అర్థమైంది సార్. ఒక నిమిషం సార్, అమ్మాయి ఇక్కడే ఉంది, మీరు మాట్లాడండి. ఫోన్ ఇస్తున్నాను. ఆఫీసర్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. నువ్వు పని చేయమ్మా, ఆ కుర్రౌండ్ తీసుకుని ఒక రౌండ్ వెళ్ళి వచ్చాయి, నేను ఒక రౌండ్ వేసుకుంటాను. సెకండ్ రౌండ్ లో మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఓకే సార్. అమ్మయ్యా, వీడు అంబర్ ఫిట్టింగ్ పెట్టినా సెటప్ బాగానే చేశాడు. బంగారం, నువ్వు బుద్ధిగా లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళి ఏదైనా గడబడ చేసావనుకో లెవర్ లీవ్ తీసుకుంటుంది. ఈ చంటిగాడు అప్పుడు బాల్చి తన్నేస్తాడు. బీచ్ బీచ్ ఏం లేదు, ఇఫ్ యూ డోంట్ మైండ్, బీచ్ అక్కడ ఉంది. ఆయన రావడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. ఈలోగా మీరు నేను టైం పాస్ కి ఒకసారి వెళ్ళొస్తే బాగుంటుందని. ఓకే ఓకే. Yeah. I told that we won't stop it. One more time. చిన్న మట్టరా చిన్న మట్టరా ఉన్న చోట ఇట్ట నిన్ను ప్రేమ ఉండనీతురా. చిన్న మట్టరా చిన్న మట్టరా ఉన్న చోట ఇట్ట నిన్ను ప్రేమ ఉండనీతురా. ఒక్కసారిగా నిన్ను ఉన్న పట్టుగా మత్తులోన ముంచి గుండెలోన చేరుతుందిరా. ఒక్కసారిగా నిన్ను ఉన్న పట్టుగా మత్తులోన ముంచి గుండెలోన చేరుతుందిరా.
సునటులా లాగుతుందిరా ఎంత రాత్రిరైనా నీకు కంట కొనుకు రాదురా 2 అక్షరాల ముద్దు మాట ప్రేమరా ఎన్ని జన్మలైన నిన్ను ప్రేమ వీడిపోదురా లవ్వు చెయ్యరా హే లవ్వు చెయ్యరా లవ్వు చెయ్యరా హే లవ్వు చెయ్యరా లవ్వంటూ లేకపోతే లైఫ్ చేదురా ప్రేమంటూ పంచకుంటే కిక్కు లేదురా ప్రేమంటూ ప్రేమగా పలకరా సోదరా కాదురా కాదురా తప్పు కాదురా Now hit it on the floor, now hit it on the floor, now hit it on the floor, now slide. Let me work it all night, let me work it all night, let me work it all night. We're taking over in Beamers and Rovers. They say looks like a 4-leaf clover. My people know it ain't incidental. They see my credit card, see my credentials. చిన్న మటరా హే చిన్న మటరా ఉన్న చోట ఇట్ట నిన్ను ప్రేమ ఉండనిదురా చిన్న మటరా హే చిన్న మటరా ఉన్న చోట ఇట్ట నిన్ను ప్రేమ ఉండనిదురా ఒక నిమిషం. హలో ఏం చెప్పరా? మచ్చా నన్ను క్షమించు మచ్చా బాత్రూమ్ డోర్ అనుకుని ఫ్రిడ్జ్ డోర్ తెరిచి ఒంటికి పోసేసారు మచ్చా ఏంటి? పిండంతా పలసబడిపోయింది మచ్చా ఇప్పుడు పుల్లట్లు కూడా వేసుకోవడం కుదరదు ఉప్పట్లు వేసుకోవాలి నన్ను క్షమించు మచ్చా ఏమైంది? మిమ్మల్ని ఇలా తిప్పించడం నా మనసుకు చాలా కష్టంగా ఉంది. మనకి పని జరగాలంటే తిరక్క తప్పదు కదా. కరెక్ట్. వెళ్దామా? హలో మధ్య నా నోరు ఎక్కడుందో తెలియలేదు కొంచెం హెల్ప్ ఎక్కడుంది హలో సార్, మీరు ప్రయత్నిస్తున్న సబ్స్క్రైబర్ ప్రస్తుతం వాంతి చేసుకోబోతున్నారు వచ్చేటప్పుడు లెమన్ సోడా తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు. సారీ నిషా, వర్కౌట్ అవడం లేదు. రేపు ఒక హాఫ్ డే టైం ఇవ్వు, పని ముగించేద్దాం. ఒక రోజంతా వేస్ట్ అయింది. పని అవుతుందో లేదో తెలీదు. కావాలని నన్ను అక్కడెక్కడ తిప్పుతున్నాడే. అయితే అతను వెనక వెళ్ళడం ఎందుకు? మానేసే. వేరే దారి ఎలాగైనా అమెరికాకి వెళ్ళిపోవాలిగా. హే, మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారే? చెప్తాను. మేమిద్దరు హనీమూన్ కి వెళ్ళొచ్చాం కదా, కథలుగా చెప్తాను. పడొత్త వేస్ట్. అయితే రేపు పాస్పోర్ట్ ఆఫీస్ కి రమ్మన్నాడు. వెళ్ళు, ఎంజాయ్ చేయి. రేపు ఒక్కరోజు చూస్తా. పని జరగకుంటే 4 తిట్లు తిట్టి వచ్చేస్తాను. అయ్యా, మీ అల్లుడు గారు. అల్లుడు గారా? అవునయ్యా. డ్రైవర్, బండి తీసుకెళ్ళి బైక్ పక్కన ఆపు. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, ఇక్కడ. నమస్కారం అల్లుడు. నమస్కారం సార్. ఏంటి సారా? నోరారా మావయ్య గారు అని పిలు. వచ్చి కారులో కూర్చో. వద్దు, పర్లేదు మావయ్య. ఇదిగో బండోదో, నువ్వు వెళ్ళి అల్లుడు బైక్ తీసుకొచ్చి. అలాగే అర్జెంట్ గా ఒక పని మీద వెళ్తున్నాను. అయ్యో రా అల్లుడు. అల్లుడు, నువ్వు ఎందుకు నాకు ఇంత బాగా నచ్చేసావు తెలుసా? తెలీదు మావయ్య. నాలాగే నిన్ను చూసిన వెంటనే అనకా బలివాడివని కరెక్ట్ గా తెలిసిపోతుంది. నువ్వు ఎంత తెల్లగా జాంపండ్లో ఉన్నా ఏదో నిన్ను పట్టించేస్తుంది. అలాగా? ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? శాస్త్రి భవన్. పాస్పోర్ట్ ఆఫీసు కాదు మావయ్య, మన సరవణ భవన్ ఉంది కదా, అలాగే శాస్త్రి భవన్ అని ఒక కొత్త హోటల్ ఓపెన్ చేశారట. అక్కడ టిఫిన్ కూడా చాలా బాగుంటుందట. టిఫిన్ చాలా బాగుంటుందా? డ్రైవరు, బండి అక్కడికి పోనీ. వద్దు, అది చాలా చిన్న హోటల్ మావయ్య. అక్కడికి మీరు రావడం ఏంటి? బాగోదు. అల్లుడు, నేను రుచికి చాలా ప్రాధాన్యత ఇస్తాను. నాకు ఎండి చేపలంటే చాలా ఇష్టం. ఉప్పాడ ఎండి చేపల్లో చిన్న ఉల్లిపాయలు ముక్కలుగా కోసి వేసి కొంచెం అల్లం, వెల్లుల్లి, మిరపొడి అన్ని మూకుళ్ళో వేసి వాటికి సరిపోయినట్టుగా నూనె పోసి వేపించినప్పుడు వస్తుంది చూడు వాసన. ఆహా, నోట్లో నీళ్లు వస్తాయంటే నమ్ము. ఒక మూకుడు మొక్కల్ని నేను ఒక్కడిని లాగించేస్తాంటే చూసుకో మరి. మావయ్య, నేను ఇక్కడ దిగుతాను మావయ్య. అరే, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అల్లుడు. వద్దు మావయ్య, నాకు అర్జెంట్ గా ఒక కొరియర్ పని ఉంది, అందుకని ఇక్కడే దిగుతాను. నీకు మరీ సిగ్గెక్కువ. డ్రైవరు, ఆ పక్కన ఆపు. జాగ్రత్త మావయ్య. థ్యాంక్స్.
థ్యాంక్స్ ఫర్ కీపింగ్ మీ వెయిటింగ్. నిషా అది కాదు నిషా, Enough. ఐఎమ్ సారీ. ఇప్పటిదాకా చేసిన దానికి థ్యాంక్స్. అది కాదు నిషా, నేను ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెలుసు. నువ్వు ఇప్పుడు చాలా కోపంగా ఉన్నావు. నిషా నిషా వెయిట్ 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 వెయిట్. నేను మాట్లాడే కొద్దీ నీ కోపం పెరుగుతూనే ఉంటుంది. నిషా ప్లీజ్ హోల్డ్ ఆన్. రేపు ఉదయం మనం మీట్ అవుతున్నాం, నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాను. లేకపోతే ఇంకెప్పుడు మనం మీట్ అవ్వద్దు. ట్రస్ట్ మీ, ఓకే? రేపు ఉదయం 8 o'clock శాస్త్రి భవన్ లో నేను నీకోసం వెయిట్ చేస్తుంటాను. తప్పకుండా రావాలి. బాయ్. హాయ్. హాయ్. వెళ్దామా? పేరు నిషా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.